విజయవాడలోని శ్రీ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం డయేరియా కేసుల సంఖ్య 300 దాటింది. అటు డయేరియా నుంచి 245 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకో 60 మంది డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. 60 మందిలో ప్రభుత్వ హాస్పిటల్లో 53 మంది చికిత్స పొందుతుండగా స్వల్ప లక్షణాలతో శ్రీ రాజరాజేశ్వరిపేటలో మరో 7 చికిత్స పొందుతున్నారు. అటు నిన్న డయేరియా లక్షణాలతో వైద్య శిబిరానికి మరో 16 మంది వచ్చారు. మరోవైపు డయేరియా లక్షణాలతో మెడికల్ క్యాంప్ కి వచ్చిన కాలనీ నివాసులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు వైద్యులు. డయేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు 300కు పైగా ఇప్పటివరకు నమోదయ్యాయి. అయితే కేసుల తీవ్రత అనేది ప్రస్తుతం అయితే తగ్గినట్టుగానే మనం చెప్పాలి. ఎందుకంటే నిన్న 16 మంది ఈ ట్రీట్మెంట్ కోసం కొత్తగా వాళ్ళకి లక్షణాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే న్యూ రాజేశ్వరిపేటలో ఉన్నటువంటి వైద్య శిబిరంలో 7 మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగిలినటువంటి ఒక 53 మంది పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు 245 మంది డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు ఇంటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏరియాలో పూర్తిగా హెల్త్ సర్వే అనేది ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి నర్సింగ్ స్టాఫ్ అలాగే దానికి వైద్యులు వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళందరితో కూడా వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ అలాగే కిట్స్ అన్ని కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కొత్తగా లక్షణాలు వచ్చే వారికి ఇంటి దగ్గర కొంత స్వల్పకాలిక లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళకి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు డిశ్చార్జ్ అయ్యి తిరిగి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళని మానిటరింగ్ అనేది నిత్యం చేస్తున్నారు. వాళ్ళకి మళ్లీ తీవ్రత అనేది మళ్లీ ఏమన్నా రిపీట్ అయిందా లేదంటే తగ్గుతుందా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళు ఇంటింటి సర్వేకి వెళ్తున్నారు. వాళ్ళు ఎలాంటి విషయాలు తెలుసుకుంటున్నారు, ఏమేమి అడుగుతున్నారు అనేది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు సర్వేకి వెళ్తున్నారు కదా, ఏ వివరాలు సేకరించారు? ఫీవర్ సర్వే సార్. ఇంటి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ యోగక్షేమాలు తెలుసుకుని ఫీవర్ సర్వే, జ్వరాలు ఏమైనా ఉన్నాయా, డయేరియాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత వాంతులు కానీ నిరోచనలు ఏమైనా ఉన్నాయా, ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయా, ఫుడ్ ఎట్టా ఉంది, వేడివేడి ఫుడ్ తినండి, కాచి చల్లాచి నీళ్ళు తాగండి, ఇంటి చుట్టుపక్కల వాతావరణం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత అవన్నీ కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం సార్. ఎలాంటి సూచనలు చేస్తున్నారు? సూచనలు అంటే సార్ వాళ్ళకి వాంతులు యురేషనాలు ఉన్నాయి కదా సార్, అప్పుడు మేము మెడిసిన్ ఇస్తాం. మెటఫార్మిన్, ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇంటి దగ్గర కొనసాగిస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా మానిటర్ చేస్తారు? వాళ్ళని ఏమన్నా వాంతులు వేసిన ఉండగానే ఇంటికాడే ఉండొద్దు. మీరు వెంటనే తెలిసిన వెంటనే లక్షణాలు కనిపించిన వెంటనే తలనొప్పి గాని, జ్వరం గాని, నీరసం గాని ఉంటే ఇంటికాడ ఉండకోకుండా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు ఆర్ఆర్పేటలో, న్యూ ఆర్ఆర్పేటలో. అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు. అక్కడ డాక్టర్స్ అందరు ఉన్నారు. డిఎంహెచ్ఓ మేడం, తర్వాత డాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మీరు ఆరోగ్యంగా ఉండటం నేర్చుకోమని చెప్తాం. అంటే పూర్తిగా ఇక్కడ కేసులన్నీ కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి వచ్చాయి. కానీ ఇంటింటి సర్వే అనేది రెగ్యులర్ గా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళంతా కూడా ఈ హెల్త్ క్యాంప్ నుంచి ఇంటింటి సర్వేకి బయలుదేరుతున్నారు. వాళ్ళందరి దగ్గర కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఇంట్లో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఈ డయేరియాకి సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అనేది పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు. దాంతోపాటు ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళకి లక్షణాలు ఏమన్నా మళ్లీ రిపీట్ అయ్యాయి అనే దానికి సంబంధించి, లేదంటే కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరితో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాంతోపాటు ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నాయా, లేదంటే వాటర్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, కాచి
చల్లార్చి వడకట్టిన నీరు మాత్రమే తాగాలంటూ కూడా ఈ ఏరియా అందరికీ కూడా సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే డయేరియా కేసులు 300కు పైగా ఉన్నాయి. ప్రస్తుతం మెడికల్ క్యాంపులో అయితే 7 మాత్రమే ట్రీట్మెంట్ తీసుకున్నారు. దీంతో పాటు ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రిలో కూడా మరొక 60 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ రోజు అయితే ఇప్పటి వరకు ఎలాంటి కొత్త కేసు కూడా నమోదు కాలేదు. నిన్న 16 మంది కొత్తగా అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా డయేరియా అనేది అదుపులోనే ఉంది. మరికొంతమంది ఒకవేళ వ్యాధి లక్షణాలతో వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది చెప్తున్నారు. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.